ఇప్పుడు స్పీ న్యూస్ చూద్దాం. గాంధీ భవన్ లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దళిత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ విభాగం అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ హాజరయ్యారు. సమావేశంలో దళితుల సమస్యలపై చర్చించారు. వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతమైన వాతావరణంలో జరుపుకోవాలని, డీజే సౌండ్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రాజు వర్మ హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో కాలనీల అధ్యక్షులు, గణపతి మండపాల నిర్వాహకులు, డీజే ఆపరేటర్లతో పోలీసులు సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పూజలు అందుకునేందుకు గణేశుడు సిద్దమవుతున్నాడు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం గణపయ్య విగ్రహాలను అందుబాటులోకి తెస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు అందుబాటులోకి తెస్తూ జీవనోపాధిని పొందుతున్నారు కొత్తపల్లెకు చెందిన యువకులు. గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి శివారులో పోలీసుల తనిఖీల్లో కారులో 73 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా మరో 2 వ్యక్తుల నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ పవన్ల నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తల్లిదండ్రులు భారమయ్యారని భావించి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న నేటి సమాజంలో కన్నవారే దైవంగా భావించిన 4 కుమారులు వారికి ఆయుష్ పూజ తులాభారం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా చెంగోలు గ్రామానికి చెందిన గౌడి ఎల్లయ్య, సత్తమ్మలకు ఈ వేడుక నిర్వహించారు. 4 అన్నాతమ్ముళ్లు అందరికీ ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ కాచిగూడలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రైతులు కూటమి నాయకులతో కలిసి కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 20 మందిని పిచ్చి కుక్క కరవటంతో తీవ్ర గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పట్టణంలోని పిచ్చి కుక్కలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.